యువకులకు చెప్తా ఉన్నా గ్రామ స్థాయిలో పార్టీల వెనకాల తిరుక్కుంటూ ఎన్ని రోజులు తిరుగుతారు మీరు? ఎన్ని రోజులు నువ్వు వార్డు మెంబర్ కావా, సర్పంచ్ కావా, ఎంపీటీసీ కావా, జెడ్పీటీసీ కావా, ఎమ్మెల్యే కావా, ఎంపీ కావా? ఎన్ని రోజులు పార్టీలకు బానిసలాగా పనిచేస్తావు? ఎన్ని రోజులు పార్టీలు ఇచ్చే బీరు బిర్యానీ వీటికి అమ్ముడు పోతావు? ఎన్ని రోజులు డబ్బులు తీసుకొని పనిచేస్తావు? ఎన్ని రోజులు ఇంటింటికి కోటర్ సీసా వంచుతావు? ఎన్ని రోజులు ఇంటింటికి బిర్యానీ వంచుతావు? నువ్వు మారాల్సిన అవసరం ఉంది. యువత రాజకీయాల్లో రావాల్సిన అవసరం ఉంది. ఎక్కడో కాదు, మీ ఊర్లో నువ్వు ఉన్న వార్డుకి నిలబడు, నీ ఊర్లో నీ సర్పంచ్గా నిలబడు, నీ ఊరికి ఎంపీటీసీగా నిలబడు, మండలానికి జెడ్పీటీసీగా నిలబడు. అప్పుడు మన యువకులకు దమ్మేంది ప్రభుత్వానికి తెలిస్తే ప్రభుత్వాలు దిగొస్తాయి. యువత తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు. యువత తలుచుకుంటే సాధించలేనంటూ ఏది లేదు తాత. అది ఖచ్చితంగా ఈసారి అయితే నువ్వేమో అంత మంచిగా చెప్తున్నావు. మనం వయసు పిల్లలము, యువత చదువుకునే పిల్లలము అంత ఒకటి అయితే ఏదైనా చేయొచ్చు. ఈ బూర్జో రాజకీయాలు ఇవి దీంటి వల్ల ఈ రాజ్యాలు మారేది లేదు, అభివృద్ధి చెందేది లేదు. మనమన్న వద్దాం అని అంటున్నావు. కానీ ఈ మాట ఇంత పెద్ద గట్టి మాట చెప్పినావు గాను. మీరు 10 మంది తయారయ్యారు అనుకో, ఊళ్ళో ఉన్న ఆ లీడర్ ఈ లీడర్ ముచ్చట పెట్టుకుంటారు. ముచ్చట పెట్టుకొని ఏం చేస్తారు? అబ్బా పలానోని కొడుకేమో ఏమో సంఘం తయారు చేస్తున్నావు, గద్దలు అనేమో వాని అంటారు. వచ్చి ఇంటికి వచ్చి చిన్నగా ఏం రాము మీ అయ్య కాడికి వస్తారు. ఏం శంకర్య మీ ఓడేమో నిన్నమన్నా పట్నాములు ఉన్నాడేమో కానీ ఎందుకు ఇట్లా మీ ఓనికే అనగానే మీ అయ్య ఏమంటాడు? వాళ్ళతో పెట్టుకుంటాడే గిట్నేనా అనే చదువుకున్నాడు చదువుకోవాలి కానీ ఆ పిల్లగానికి ఎందుకే అంటే మీ అమ్మల్ని ఆయనలు ఏమంటారు ఇక అందరూ, ఓ కొడుకో ఆ రాజకీయాలు నాశనం కానీ వద్దు కొడుకో, కేసులు అయితే అంట కొడుకో, కొట్లాటలు కొడుకో అలాంటిది. అట్లా అన్నాక మీరు టార్ప్లా నిజంగా నువ్వు అన్నది వాస్తవమే. ఇంటి అమ్మ నాన్నని భయపెట్టించే ప్రయత్నాలు 100% జరుగుతాయి. వాటన్నిటికి సిద్ధమైనోడే దిగాల. మీరు అన్నట్టు తల్లిదండ్రుల్ని భయపెట్టించే ప్రయత్నం చేస్తారు, బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా అన్ని విధాల ప్రయత్నం చేస్తారు. వాటన్నిటికి నిలదొక్కునే యువకులు నిలబడతారన్న నమ్మకం ఉంది. ఈసారి ఖచ్చితంగా ఆ వాయిస్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తుంది.